ఉన్నారా? మీ అందరికీ మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున పునరుద్ధాన శుభం తెలియజేస్తూ, దేవుని యొక్క మహాకృపను బట్టి గడిచిన రాత్రంతా దేవుడు మనందరినీ కాచి కాపాడి సజీవులుగా ఉంచి ఆయన పరిశుద్ధ సన్నిధిలో ఆయన్ని ధ్యానించడానికి వాక్కు సమయాన్ని బట్టి దేవుని స్తోత్రం చెల్లిస్తూ చేరువచ్చిన మీ అందరినీ దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ఈ యొక్క పరిశుద్ధ దినమున ఏర్పాటు చేయబడిన వాక్య భాగము రోమీలకు రాసిన పత్రిక, అపోస్తలుడైన పౌలు రోమీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము వాక్య భాగం చదువుకున్నాము. ఆ వాక్య భాగంలో 2వ వచనం చదువుకుందాం. మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమైన దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనస్సు మారి నూతన మొగట వలన రూపాంతరం పొందడి. దేవుడి పరిశుద్ధ వాక్యం దీవించుగాక. ఎందుకంటే ఇక్కడ మన ధ్యానం ఏంటంటే ఇంటికి ఏదో మర్చిపోయానే, అది పెట్టి వచ్చానే, కలిపేసానే, ఇవన్నీ ఆలోచన వస్తూ ఉంటాయి. ఈ మైండ్ అనేది, బ్రెయిన్ అనేది, దానిలో ఉన్నటువంటి నాడీ కణాలు ఒక అమెజాన్ అడవుల్లో ఏ రీతిగా 100 కోట్లు అంటే 100 బిలియన్స్ అంట. ఈ 100 బిలియన్స్ అంటే 100 కోట్లు. 100 కోట్ల చెట్లు ఉంటే ఆ చెట్ల ఆకులు ఎలా ఉన్నాయో మన బ్రెయిన్లో కూడా నాడీ కణాలు అటువంటి విస్తరించి, అటువంటి నాడీ కణాలు ఉన్నప్పుడు అవి ఏం చేస్తాయి అంటే మనకి రకరకాల సందేశాలని, జ్ఞాపక శక్తిని అన్నిటికీ, అదే రుచి, వాసన అన్నిటికీ. కనుక ఈరోజు మనం చూసేటువంటి ఈ వాక్య భాగంలో దేవుడు సృష్టి అంతా చేసిన తర్వాత, దేవుడి సృష్టికి ముందుగానే ఆయన ఒక మాట అన్నాడు. ఆది కాండం మనం చూస్తే ఆది కాండము 1వ అధ్యాయము, ఆది కాండం 1వ అధ్యాయం, పోయినసారి కూడా చెప్పారు. ఆది కాండం 1వ అధ్యాయంలో ఇక్కడ 27వ వచనం అన్నాడు, దేవుడు తన స్వరూపమందు నరుని సృజించను, దేవుని స్వరూపమందు వాని సృజించను, స్త్రీనిగాను పురుషునిగాను నియమించను. స్త్రీగా పురుషునిగా. ఎవరి స్వరూపంలో? దేవుని స్వరూపంలో. కనుక దేవుడైనటువంటి ఆయన ఒక మానవుడంటే ఎందుకంత ప్రేమ అంటే మనం ఆయన స్వరూపంలో ఉన్నవారం. కనుక ఆ స్వరూపంలో ఉండకుండా మనం మారిపోతున్నాం, పాపంలో పడుతున్నాం అంటే దానికి కారణం మనస్సు, మైండ్. కనుక మీ మనస్సు మారి రూపాంతరము పొందుడు అంటాడు. కనుక ఈ మనస్సు అనేది ఏం చేస్తుందంటే పాపానికి నడిపిస్తుంది, దేవుని దూరమై నడిపిస్తుంది. దేవుని మనము మరి ఆయనకు లోపడకుండా అవిధేయతగా ఉంటానికి కూడా ఈ మనసు కారణమైంది. కానీ దేవుడైతే ఈ సృష్టి అంతా చేసిన తర్వాత మానవుని మాత్రమే తన స్వరూపములో సృష్టించాడు. ఎలాగా? పురుషునిగాను స్త్రీనిగాను. కనుక ఆ రీతి కనుక చేస్తే దావీదు కీర్తన అక్కడ అంటాడు, దేవుడు చేసినటువంటి గొప్ప సృష్టి కార్యాన్ని చూసి ఆయన ఏమన్నాడంటే కృతజ్ఞత చెల్లిస్తున్నాడు. 139వ కీర్తన మనం చూస్తే 139వ కీర్తనలో కీర్తనకాడైనటువంటి దావీదు భక్తుడు ఆయన రాసినటువంటి దానిలో 14వ వచనంలో నీవు నన్ను కలుగ చేసిన విధము చూడగా భయమును ఆశ్చర్యమును నాకు పుట్టుతున్న. ఎంత భయంకర అంటే ఎంత భయం వేసింది ఆయనకి. అయ్యా నిజంగా నా యొక్క సృష్టి ఎలా వచ్చాననే మాట దాని ముందు అన్నాడు. చూడండి, నా తల్లి గర్భం మందు నన్ను నిర్మించిన వాడవు నీవే. అయ్యా నా తల్లి గర్భంలో పెండుముగా ఉంటానికి కారణం నువ్వేనయ్యా. కనుక ఆ పెండు ఎదిగి 9 సంవత్సరాలు అయిన తర్వాత మరి పిల్లవాడిగా బయటకు వస్తుందంటే మరి నువ్వు కలుగు చేసే విధంగా చూస్తుంటే నాకు ఆశ్చర్యం వేస్తుంది అయ్యా. కనుక నీ కృతజ్ఞత చెల్లిస్తున్నాడు. చూడండి, ఇక్కడ నీవు నన్ను కలుగు చేసిన విధము చూడగా భయమును ఆశ్చర్యము నాకు పుట్టుచున్నవి, అందును బట్టి నేను నీకు కృతజ్ఞతాస్తుతులు ఎందుకు కృతజ్ఞత చెల్లించాలా? నన్ను సృష్టించినందుకు అయ్యా. నా తల్లి గర్భంలో పిండంగా ఉన్నప్పుడే నీ కన్నులు నన్ను చూచినాయి. ఇంతగా నన్ను ప్రేమించినప్పుడు ఈ సృష్టిలో కాకుండా నువ్వు నన్ను సృష్టించినటువంటి నీ బిడ్డగా, నీ కుమార్తెగా ఉండకుండా నేను నీ దూరంగా ఉండటం మంచిది కాదయ్యా. కనుక దాన్ని నేను చూచినప్పుడు నాకు ఆశ్చర్యము, భయం వచ్చింది. అంతేకాదు, అందుని బట్టి నేను నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నా. మనం కూడా అంతే. ప్రభా, నన్ను సృష్టించడానికి నీ కారణం ఏంటయ్యా? కనుక మనందరినీ ఎందుకు దేవుడు సృష్టించాడంటే ఏదో ఒక పని కొరకు అంతే. ఆయన ప్రణాళికలో మనందరం ఉన్నాం. ఎందుకున్నాము? ఆయన కొరకు జీవించే వారంగా, ఆయన బిడ్డలుగా మార్చబడి ఆయన కొరకు జీవించి అనేకులు ఎవరైతే ఇంకా
ఈ మెదడుని బట్టి, ఈ యొక్క మనసుని బట్టి, మైండ్ని బట్టి ప్రవర్తిస్తున్నారో అటువంటి వారు కూడా రూపాంతరము చెందటానికి. కనుక దావీదు కీర్తనకారుడు ఆ మాట అన్నప్పుడు మనం చూస్తాం ప్రియులారా. ఎందుకంటే ప్రతి న్యూరాన్ అనేది, న్యూరాన్ అంటే నాడి కణం. మామూలుగా బోర్డు ఉంటే బొమ్మ వేయించేవాడిని. కనుక నాకు అలవాటు, నాకు లెక్చరర్ కదా, వెంటనే డయాగ్రామ్ వేసి చేసేవాడు. అది ఈ బ్రెయిన్కి అక్కడికి వచ్చి దాని నుంచి చెట్లాగా అల్లుకుంటాయి నాడీ కణాలు. అలాంటి 100 కోట్లు ఉన్నాయంటే మనకు తెలుసా? ఎన్ని నరాలు ఉన్నాయి మనకు తెలుసు, ఎన్ని కండరాలు ఉన్నాయి మనకు తెలియదు, ఎన్ని ఎముకలు ఉన్నాయి మనకు తెలియదు. ఇవన్నీ దేవుని సృష్టి. ఎంత ఆశ్చర్యం! అవన్నీ మానవ శాస్త్రం అంతా మన గురించి చూస్తే దేవుడు అద్భుత కార్యం చేశాడు ఆయన. మరి మనము జీవిస్తున్నామంటే ఆయన ఊపిరి, ఆయన ఊపిరి ఊదాడు. ఆ ఊపిరి జీవాత్మ అన్నాడు కదా, జీవాత్మ. కనుక ఇవన్నీ నిర్మించాడు. ఎలా నిర్మించాడు? మట్టితో నిర్మించాడు. ఎందుకు మట్టితో నిర్మించాడు? మట్టితో చాలా మూలకాలు ఉన్నాయి. ఆ మూలకాలు, ఇనుము, అన్ని మూలకాలు ఉంటే ఆ మట్టితో మానవుని దించాడు. మనం డాక్టర్ దగ్గరికి పోతే నీకు అది తగ్గింది అంటారు. మనం వచ్చిందే మట్టిలో నుంచి. దేవుడు సృష్టి చూడండి ఎంత ఇదో. కనుక మనకు ఎన్ని నరాలు ఉండాలో, ఎన్ని కండరాలు ఉండాలో, ఎన్ని ఎముకలు ఉండాలో ఇవన్నీ చెప్పండి, చాలా టైం పట్టింది. కానీ కనుక మానవుని మనం సృష్టించినటువంటి సృష్టికర్త ఆయన విడిచిపెట్టి ఈ మనస్సుతోటి మనము దేవునికి దూరం అయిపోతున్నాం, పాపంలో పడిపోవటం, ఇవన్నీ జరుగుతున్నట్టుగా మనకు జ్ఞాపకం చేస్తున్నాడు దావీదు కీర్తనకారుడు. కనుకనే ఈ మానవుడిని సృష్టించేటువంటి దేవుడు ఆ మెదడును కూడా అత్యంత సంక్లిష్టమైనటువంటి భౌతిక వస్తువు. అది ఈ బ్రెయిన్ అంటాం, మెదడు అంటాం. కనుకనే మెదడు, చిన్న మెదడు ఇక్కడ ఉంటుంది, మిడిల్ ఆఫ్ బ్లాంకెట్. కనుకనే దానికి చిన్న దెబ్బ తగిలినా అంతే. అటువంటి మెదడులో ఎన్ని ఇచ్చాడు మనకి? జ్ఞాపకశక్తి, మానసిక స్థితి, సహజత్వానికి, సంకల్పానికి, భావోద్వేగానికి, అన్నిటికీ పనికొస్తాయి. ఏం పని చేస్తున్నాయి? ఆ నరాలు, నాడీ కణాలు మనం పని చేయాలి అంటే ఆ పని, ఈ వస్తువు ఇక్కడి నుంచి తీసుకోవాలి అంటే ఎక్కడికి వెళ్తున్న సంకేతం? మన మెదడులోకి వెళ్ళిపోతుంది. అక్కడి నుంచి పట్టుకుంటాం మనం అంతే. ఒకవేళ కొంతమంది కోమాలు ఉండిపోయారు అనుకో, ఏముంటుంది? ఏమి స్పర్శ ఉండదు, ఏముండదు. అటువంటి స్థితిలో మనం లేము. కనుక మనం బాగానే ఉన్నాము. మనం చేయాల్సింది దేవునికి దూరంగా ఉంటే దగ్గర అయ్యి మనస్సు మారి రూపాంతరం చేస్తాం. తెలిసి కూడా తప్పు చేస్తాం. దానిలో మనం చూస్తే ఈ మెదడు అనేది ముఖ్యంగా ఎందుకనగా మెదడు పాపంలో పడిపోయింది. మెదడు పడింది, దీనిలో మొత్తం వచ్చేది. ఈ పాపంలో పడిపోయినప్పుడు అపోస్తలుడైన పౌలు గారు మొట్టమొదటి రోమీయులకు రాసిన పత్రికలో ఒక మాట అంటున్నాడు. ఎందుకంటే మానవ మనస్సు యొక్క పతనమైన స్థితి, ఈ మానవ మనస్సు ఎప్పుడైతే పతనమైన స్థితికి ఎందుకు వచ్చిందంటే నువ్వు దేవుని వైపు తిరగట్లా, పాపం వైపు తిరుగుతున్నావు, పాపంలో పడిపోయావు. రోమీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము, అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 21వ వచనం చూద్దాం. మరియు వారు దేవుని ఎరిగియు ఆయనను దేవునిగా మహిమపరచలేదు. ఎవరంట? ఎవరు? ఈ మైండ్లో ప్రకారము దేవుణ్ణి మర్చిపోయి పాపంలో పడతారే, ఆ పాపంలో పడిన వారు దేవుణ్ణి ఎరగలేదు. అంతే, దేవుని ఎరగలేదు. ఎరిగియు ఆయన దేవునిగా మహిమపరచలేదు. తెలుసు యేసయ్య అని తెలుసు, కానీ ఆయన మహిమపరచట్లేదంటే ఆయన గురించి పూర్తిగా తెలుసుకొని ఆయన కృతజ్ఞత చెల్లించడానికి కూడా ఇష్టపడతాం. అందుకని ఇక్కడ అంటాడు, ఇక్కడ తర్వాత కృతజ్ఞతాస్తుతులు చెల్లింపను లేదు, కానీ తమ వాదముల యందు వ్యర్థులేది. ఎప్పుడైతే పాపంలో పడతామో పతన స్థితిలో వ్యర్థులుగా ఉంటాం, మనం పనికిరాని వారిగా ఉంటాం. పనికిరాని వారిగా చేసే దేవుడు అంటే సాతానుడు ఎప్పుడైనా కానీ ఒక మనిషి దేవుని చేతిలో వాడబడుతున్నాడు అంటే సాతాను వెంటనే ఒక ప్రణాళికలో ఉంటాడు. ఎలాగైనా ఆ వ్యక్తిని పడగొడితే పనికిరాడు. ఎందుకు పనికిరాడు? ఎవరు పనికిరాడు? దేవుని చేతిలో వాడబట్టని పనికిరాడు. కనుక అటువంటి స్థితి వాడు చేసే పని కనుక మన ఆలోచన వ్యర్థమైంది కనుక హృదయాలు కూడా మూర్ఖమైపోతాయి. ఎప్పుడు దేవుని ఎరిగియు ఆయన మహిమపరచకపోతే. కనుక అటువంటి స్థితిలో మనం ఉండకుండా ఏదైతే మనం చూస్తామో దేవుని యొక్క మరి ఆ యొక్క సృష్టికర్తను మర్చిపోయి ఆయన ఇచ్చినటువంటి సృష్టిలో ఒక భాగమైన మన దానిలో ఉన్నటువంటి మనస్సును మనం ఏం చేయాలా? మార్చుకోవాలా.
ఈ మార్చుకోకుండా అలాగే పాపంలో ఉంటే మనం చివరికి మరణించే తుదికి ఏడ నడిపిస్తుంది? పాపం వలన వచ్చే జీతము మరణం. ఆ మరణం అని అక్కడ అంటాడు. అయితే దేవుని వలన కృపావరం ఉంది, నిత్య జీవం అన్నమాట. అంటే నీకు మరణం ఉంది, కానీ దేవుడు అంటాడు అక్కడే చెప్తాడు నీకు. చూడండి ఒకసారి రోమిలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 6వ అధ్యాయము 23వ వచనం. ఏలయనగా పాపం వలన వచ్చు జీతము మరణము, అయితే దేవుని కృపావరము మన ప్రభువైన యేసుక్రీస్తునందు నిత్య జీవం. అంటే ఎంత గొప్ప ఆధిక్యత మనకి ఇచ్చాడంటే, నువ్వు పాపం వల్ల మరణిస్తావు, జీతం మరణమే. కానీ ఏముంది అక్కడ? ఏం చేయాలా? దేవుని కృపావరం ఉంది. ఆ కృప మనం రక్షిస్తూ కనుక దాని వలన మనము నిత్య జీవాన్ని పొందుకోవాలి. అది జ్ఞాపకం చేసుకోవాలి మనం. ఒక్కటే జ్ఞాపకం వస్తే ఏమొస్తుంది? పాపం వల్ల జీతం, పాపం జీతం మరణం అంట. కానీ మరణం అనేది కాదు, నిత్య జీవం కూడా ఉంది. ఎప్పుడు మనం జీవించడానికే దేవుని యొక్క ప్రణాళిక. కానీ సాతానుడు ఈ మనస్సును పాడు చేసి దేవునికి దూరంగా పాపంలోనే ఉంచడానికే వాడు చూస్తాడు. అయితే దేవుని యొక్క కృపావరం ఏం చేస్తాడంటే, యేసుక్రీస్తు ప్రభువులు మనకు నిత్య జీవం నుంచి ఇవ్వాలని ఆయన కోరికని మనం తెలుసుకోవాలి పిల్లారా. కనుకనే మనం చూస్తే అపోస్తలుడు పౌలు గారు ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము, అపోస్తలుడు పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 8వ వచనం, 18వ వచనం, 4:18. అయితే వ్యర్థత అనుసరించి నడుచుకుంటున్నారు. ఎవరంట? ఏదైతే పతనమైన మానవ స్థితి ఎలా పతనమైందంటే మనస్సు వల్ల. ఈ మనస్సు వల్ల పతనమైపోయినప్పుడు వ్యర్థమైపోయాడు. ఆ వ్యర్థమైన వ్యక్తి ఎలా ఉంటాడంటే అంధకార సంబంధమైన మనసు గలవారై, పాపం చీకటి అంధకార సంబంధ మనసు గలవారై తమ హృదయ కాఠిన్యం అంటే కాఠిన్యం వలన తమలో ఉన్న అజ్ఞానము చేత దేవుని వలన కలుగు జీవములో నుండి వేరుపరచబడిన వారు. దేవుడు మనకు జీవం ఇచ్చాడు. ఆ జీవాన్ని మనకు కలియకుండా అంధకారంలో ఉండి అంధకార సంబంధమైన వారంగా మనం జీవిస్తా మరి కఠినంగా మన హృదయాలు ఉంటే జీవం అనేది ఉండదు మనకి. కనుక దాని నుంచి వేరు చేస్తున్నాడు సాతానుడు అంటూ తమ మనస్సును కలిగిన వ్యర్థత అనుసరించి నడుచుకుంటున్నారు. వ్యర్థత అంటే వ్యర్థమైనది, అంటే పనికిరానిది అనమాట. ఆ పనికిరాని దానికోసం ఉన్నట్టుగా మనం చూస్తున్నాం. రెండో విషయం చూస్తే మొట్టమొదట ఏంటంటే మనస్సు అనేది పతన స్థితికి వస్తుంది. రెండవదిగా చూస్తే దేవుని జీవము నుండి వేరు చేయబడిన మనసు, దేవుని జీవము నుండి వేరు చేయబడిన ఆ మనస్సు మనం చూస్తే పాప మనస్సుతో ఉంటుంది. అది ఆ పాపంతో నిండి ఉన్నప్పుడు మనం ఆధ్యాత్మికం కొన్నిసార్లు ఏం చేస్తామంటే అర్థం చేసుకునే స్థితిలో ఉంటాం. దేవుడు జ్ఞానం ఇచ్చాడు, అర్థం చేసుకునే తెలివి అన్ని ఇచ్చాడు. దేనికి ఇచ్చాడు? మెదడు ద్వారా, మైండ్ ద్వారా ఇచ్చిన దాన్ని అజ్ఞానం చేత ఏం చేస్తున్నాం? అర్థం చేసుకోలేకపోతున్నాం. అర్థం చేసుకోలేదు అంటే మనం అంధకార సంబంధమైన దానిలో మనం ఉన్నాము అంటే మన హృదయము కఠినమైపోతుంది. హృదయం కఠినమైపోయిందంటే దేవుడి నుంచి వేరుపరచబడినవారు, దేవుడి నుంచి వేరుపరచబడి వ్యర్థమైన స్థితిలోకి మనం నడుచుకుంటున్నాం పిల్లరా. కనుక అటువంటి దాన్ని మనం చూసినప్పుడు ఒక మాట ఒకటి అన్నాడు, దీనివల్ల వెర్రితనం కూడా ఉందని పౌలు గారు జ్ఞాపకం చేస్తున్నాడు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక, అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 4వ వచనం చూస్తే, మీ విశ్వాసము మనుషుల జ్ఞానమును ఆధారము చేసుకొనిక దేవుని శక్తిని ఆధారము చేసుకుని ఉండవల్లని నేను మాట్లాడినను, సువార్త ప్రకటించినను, జ్ఞానయుక్తమైన తీయని మాటలను వినియోగింపక పరిశుద్ధాత్మయు దేవుని శక్తియు కనపరచు దృష్టాంతములని వినియోగించితిని. అంటే పౌలు గారు ఎందుకు జ్ఞాపకం చేస్తుందంటే, ఇక్కడ మనం చూస్తే మన విశ్వాసము మనుషుల జ్ఞానం కాదు, దేవుని యొక్క జ్ఞానాన్ని అర్థం చేసుకోవాలి. దేవుని జ్ఞానాన్ని అర్థం చేసుకుంటే ఆ దేవుడు మాట్లాడిన సువార్తను మనము ప్రకటించినను ఎలా ఉంటామంట?
దానివల్ల జ్ఞానయుక్తమైన తీయని మాటలను వినియోగింపక, మనం ఏదో తీయని మాటలు ఏదో చెప్పుకుంటా పోతే కాదు, దానివల్ల కాదు. కానీ మనం ఏం చేయాలా? పరిశుద్ధాత్మయు దేవుని శక్తి కనపరచు దృష్టాంతములే వినియోగించి తిని. ఏదో కల్పనా కథలు కొన్నిసార్లు తీయటి మాటలు అవి వాటి వల్ల కాదు. మనకి పరిశుద్ధాత్మలో ఉన్నటువంటి నడిపింపు, ఆ పరిశుద్ధాత్మ నడిపింపులో వచ్చే మాటలే మనకేం చేస్తే ప్రయోజనకరమని అంటాడు. కనుక ఇక్కడ మన జ్ఞాపకం ఎందుకంటే మరోసారి కొరింథీ రాసిన మొదటి పత్రికలో మనం చదివాం. ఈ చదివినప్పుడు 14వ వచనం ఒకసారి చూడండి. 14వ వచనంలో ప్రకృతి సంబంధి అయిన మనుషుడు దేవుని ఆత్మ విషయములను అంగీకరించడు. ప్రకృతి అంటే లోకం. ఈ లోక సంబంధమైన మనుషుడు చేసే పని ఏంటంటే దేవుని యొక్క ఏం చేస్తాడో ఆత్మ విషయాల్ని అంగీకరించడు. అవి ఎందుకని అంగీకరించడు? అవి అతనికి వెర్రితనముగా, పిచ్చిగా ఉంది. అంటే నువ్వు వెర్రితనంగా పిచ్చిగా ఉన్నావు. ఎందుకు? దేవుని ఆత్మ సంబంధమైన విషయాలను ఎప్పుడు అంగీకరించవో అప్పుడు నీకు వెర్రితనం, పిచ్చి అనేది వస్తాయి. మ్యాడ్నెస్. ఈ మ్యాడ్నెస్ ఎవరికి వస్తుంది? మైండ్ బాగలేని వాళ్ళు కదా. కొంచెం పిచ్చిగా మాట్లాడుతున్నారంటే వాళ్ళు ఏముంది? మనసు పాడైపోయింది. ఏదో జరిగింది దాన్ని బట్టి అతని మనసు అటు ఉండడం వల్ల తను తానే మాట్లాడుకుంటా ఉంటాడు, పిచ్చిగా మాట్లాడాలంటే. కనుక మనం కూడా కొన్నిసార్లు దేవుని ఆత్మ విషయంలో అంగీకరించకపోతే ఏముంటాం? మనం కూడా వెర్రితనంగా మార్చబడతాం, పిచ్చివారిగా మార్చబడతాం. తెలిసి కూడా యేసయ్యని మనం మహిమపరచకపోతే, ఆయన కృతజ్ఞత చెల్లించకపోతే మనం కూడా అలాంటి స్థితిలో ఉంటామేమో, పట్టణ స్థితిలో ఉండొచ్చు. లేదా మనం ఒక్కొక్కసారి వేరు చేయబడిన మనస్సు కావచ్చు దేవునితో, లేదా కొన్నిసార్లు వెర్రితనంగా ఉండటం కానీ, వ్యర్థ జీవితం జీవించడం కానీ ఇవన్నీ ఉంటాయి. కనుక మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది మనం ఏంటంటే, మనం చెప్తున్నాడు దేవుని యొక్క అద్భుతమైన సృష్టి, దాని సంక్లిష్టతో కూడిన మానవ మనస్సు. ఈ అద్భుతమైన సృష్టిలో మానవ మనస్సు ఏం చేస్తుందంటే పాపాన్ని కోరుకుంటుంది. ఈ పాపాన్ని నుంచి మనం బయటికి రావాలా. ఈ పాపం అనేది ఎక్కడి నుంచి వచ్చింది? సాతానుడు పెట్టింది. సాతానుని దేవుడు ఏం చేశాడంటే, అక్కడ పరలోకంలో ఉన్నప్పుడు సాతానుడు లూసిఫర్ కూడా దేవునితో పాటు ఒక ప్రధాన దూతగా ఉన్నాడు. లూసిఫర్ దూతగా ఉండి దేవుని కంటే నేను కూడా దేవుని లాంటి వాడిని కదా, నాకు కూడా ఆ ఉన్నతమైన స్థానం ఉంది కదా అని గర్వించాడు మనసులో. ఈ మనసులో గర్వం ఎప్పుడు వచ్చిందో దేవుడు వాడిని కిందకు దోయించాడు. ఎక్కడ పడ్డాడు? భూలోపలికి పడ్డాడు. పాతాళం అంటే పడిన తర్వాత వాడికి దూతలను మొత్తం వచ్చిన తర్వాత వాళ్ళు చేసే పని ఏంటంటే, దేవుడు సాతానుడు కొరకు, లూసిఫర్ కోసం, వాడి దూతల కొరకు పాతాళాన్ని ఏర్పాటు చేశాడు, నరకం. వాడేం చేస్తున్నాడు? వాడు కాదు, వాడితో పాటు ప్రజలందరినీ, మానవులందరినీ తీసుకెళ్ళాలి, అందరూ నాశనం అయిపోవాలి. అది ఒక దృష్టి. కనుక ఎందుకు అవుతున్నారు అంటే, మనస్సు మారకుండా, దేవుణ్ణి ఎరిగియు దేవుని మహింపరచక, కృతజ్ఞత చెల్లించక, ఆయన అద్భుతమైన సృష్టిని మనము గుర్తించక, కనుక ఆయన ఎంతగా మనల్ని ప్రేమించాడో ఆ ప్రేమను, ఆ సువార్తను మర్చిపోయి మన ఇష్టానుసారంగా వ్యర్థమైన జీవితం జీవిస్తుంటే పాపానికి మనం తావిస్తాం. ఆ పాపాన్ని తావిచ్చామంటే సాతానుడికి దగ్గరగా జీవిస్తాం, దేవునికి దూరం అయిపోతున్నాం. అని మనం తెలుసుకోవాలా. కనుక నేను ప్రియమైన వాళ్ళరా, ఈ మూడవదిగా చూస్తే దేవుని యొక్క పునరుత్పత్తి చేయబడిన మనస్సు, అంటే రీజనరేట్ చేస్తే పునరుత్పత్తి అంటే, ఇప్పుడు దాకా వ్యర్థంగా ఉన్నాం, ఇప్పుడు దాకా దేవుని నుంచి వేరు చేయబడ్డాం. ఇప్పటి వరకు ఎలా ఉన్నాం? మనము దేవునికి మానసిక మన పతన స్థితిలో ఉన్నాం పాపం వల్ల. ఇవన్నీ పోతే ఆయన పునరుత్పత్తి చేయగల శక్తి దేవునికి ఉంది. ఎలా చేయగలడంటే, ఒకసారి మనం చూస్తే దాన్నే మనం అంటాము, ఒక వ్యక్తి జీవితం బాగా పాపంలో ఉంది. పాపంలో ఉన్న వ్యక్తి క్రీస్తు మాటలు విని, యేసయ్యను విని విశ్వసించిన తర్వాత అతని హృదయంలో ఏమొస్తుంది? యేసు ప్రభు అని తన నోటితో ఒప్పుకుంటాడు. ఒప్పుకున్న వల్ల ఏమవుతాడు? రక్షించబడతాడు. రక్షించబడిన వ్యక్తి దేనిగా మార్చబడ్డాడు? నూతన సృష్టిగా మార్చబడ్డాడు. క్రొత్త జీవితం వచ్చింది, పాత జీవితం పోయింది. అంటే పాపంలో ఉన్నాము, పాపంలోనే ఉన్నా మన మనసు మార్చుకుంటే మన రూపాంతరం పొంది క్రొత్త సృష్టిగా మార్చబడతాం. ప్రియులారా, ఇక్కడ మనం చూసినప్పుడు మన క్రైస్తవులు అయితే మనలో క్రొత్త సృష్టి యొక్క
సృష్టి యొక్క పని ఏంటంటే పునర్జన్మ పొందిన మనస్సు. ఈ మనస్సును మార్చుకోవటం. ఈ పునరుత్పత్తి చేయాలంటే ఎక్కడ? దేవుని యొక్క వాక్యం వలన, దేవుని మాట వలన. మాట వినటం వలన ఏమొస్తుంది? దేవుని మాట వింటే విశ్వాసం వస్తుంది. ఆ విశ్వాసం వచ్చినప్పుడు ఎక్కడ? హృదయంలో విశ్వసించి ప్రభువుని నోటితో ఒప్పుకుంటే నువ్వు రక్షించబడతావు. రక్షించబడ్డ నువ్వు ఎలా ఉంటావు? ఒకసారి రోమిలకు రాసిన పత్రిక 9వ అధ్యాయము, అపోస్తలుడైన పౌలు రోమిలకు రాసిన పత్రిక 9వ అధ్యాయం అని చూస్తే 9వ అధ్యాయంలో 10వ అధ్యాయము 8వ వచనం చూడండి. వాక్యము నీ యొద్దను నీ నోటను నీ హృదయంలోనూ ఉన్నది. ఎక్కడుంది వాక్యం? నీ దగ్గరలోనే ఉంది. తర్వాత వాక్యాన్ని వింటున్నావు, నీ నోట్లో ఉంది, నీ హృదయంలో ఉంది. కానీ అది మేము ప్రకటించు విశ్వాస వాక్యమే. అదేమనగా యేసు ప్రభువని నీ నోటితో ఒప్పుకొని దేవుడి మృతుల్లో నుండి ఆయన లేపెనని నీ హృదయమందు విశ్వసించిన యెడల నువ్వు రక్షించబడదు. ఎంత గొప్ప చిన్న మనం చేయాలి పని. ఈ మనస్సును దేవుని వైపు మళ్ళించి, అయ్యా ఇంతవరకు నేను నా మనసు ఎలా ఉందో నీకు తెలుసయ్యా, ఈ మనసుకు మళ్ళీ పునరుత్పత్తి కలిగించిన ఆయన నీ శక్తి ద్వారా నీ వైపు తిరిగి నీ వాక్యాన్ని నా హృదయంలో ఉంచుకొని నా నోటిలో ఉంచుకొని అటువంటి వాక్యమని ప్రభు దాని ద్వారా విశ్వసించి రక్షణ పొందటానికి యేసయ్య నా కొరకు మృతుల్లోంచి తిరిగి లేచాడని నేను నమ్ముతున్నానని మనం అనుకుంటే రక్షించబడతాం. ఆ రక్షించబోటయే నూతన సృష్టి, అదే క్రొత్త జీవితం. పాతంతా పోయింది. నీ మనసుతో ఏం చేసావో, నీ మనసు పతనమైనటువంటి స్థితిలో మనసు ఉంది, వ్యర్థమైపోయావు, కఠినమైపోయిన హృదయం, తర్వాత ఇవన్నీ దేవునికి వేరైపోయావు. ఇవన్నీ అయిపోయిన తర్వాత ఒక పునరుత్పత్తి శక్తిని కలిగించే సమయం దేవుడు ఇస్తాడు. ఎప్పుడంటే ఒకసారి దేవుని మాట విన్న తర్వాత నీ హృదయంలో మార్పు వస్తుంది. ఈ మనస్సు అప్పుడు మారిపోతుంది. నేను నిజంగా దేవునికి ఎందుకు దూరంగా ఉన్నా, నన్ను సృష్టించిన సృష్టికర్తకు నేను కృతజ్ఞత చెల్లించకుండా, ఆయన్ని మహింపరచకుండా ఇంకా పాపపు స్థితిలోనే నా మనసు అటే మదిస్తుంటే నేను ఎందుకు పునరుత్పత్తి శక్తిని దేవుని ద్వారా పొందలేను అని అనుకొని మనం దేవుని వాక్యాన్ని వింటే హృదయంలో విశ్వాసం కలిగి రక్షణ పొందుకుంటా పిల్లలు. ఈరోజు నూతన సృష్టిగా మార్చబడతా. ఈ నూతన సృష్టిగా మనం మార్చబడాలంటే అది అందరూ తెలిసిందే. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం 17 అంటాడు, కాగా ఎవడైనను క్రీస్తునందున్న యెడల వాడు నూతన సృష్టి, పాతవి గతించిపోయినాయి, ఇదిగో క్రొత్త వాయనం. కొత్త మనిషి నువ్వు, ఇక పాతవి లేవు. పాత పాపమన్నీ వెళ్ళిపోయినాయి అంతే. ఆ వెళ్ళిపోయేది నూతన సృష్టి, ఇంకా పాతవి ఉండదు అంటాడు. ఓల్డ్ పాస్డ్ అవే అంటాడు అంతే. ఆ పాత వెళ్ళిపోయింది. ఆ పాపంతా పోయి నూతన సృష్టిగా క్రొత్త జీవితాన్ని మనం మార్చుకొని మనం జీవిస్తున్నాం కనుక యేసయ్య వైపే మనం చూడాలా, ఆయన బిడ్డలుగా మనం జీవించాలా ప్రేమైన వర్లరా. కనుకనే దీనికి అన్నిటికీ మనసు ఏంటంటే ఇదే ముఖ్యమైనది, మనసు. ఈ మనసు తర్వాతనే హృదయం. కనుక దీనికి లింక్ ఉంది. హృదయంలో విశ్వసించాలి. మార్పు ఎక్కడ రావాలా? మనస్సులో రావాలి. అందుకని నూతన మారి 12వ అధ్యాయము రోమిలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 2వ వచనంలో చివరి లైన్ చదువుకుందాం. దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనస్సు మారి నూతన మొగట వల్ల రూపాంతరం పొంది. మనసు మారి, ఏ మనసు? మెదడులో ఉన్నటువంటి ఆలోచనలు, ఆ నాడీ కణాలు మనం ఏ రీతిగా నడిపిస్తున్నాయో ఆ దాన్ని మార్చుకొని మనసు మారి రూపాంతరం చెందాలి. ట్రాన్స్ఫర్మేషన్. దాన్ని మనం చూస్తే ఏమంటాం? ట్రాన్స్ఫర్మేషను మెటామార్ఫసిస్ అంటాం. ఈ మెటామార్ఫసిస్ అంటే సీతాకోచులకు జ్ఞాపం చేసుకుంటాం. అది ఎలా ఉంటుందంటే మొట్టమొదటి గుడ్లు ఆకుల మీద పెట్టుద్ది, చిన్న లార్వా. ఆ లార్వా పెరిగి క్యాటర్ పిల్లర్ అవుద్ది, గొంగళి పురుగు. ఆ గొంగళి పురుగు ఆకుల మీదే ఉండి ఆకులు తింటే దాని పని అంతా ఆకులు తినేటివి. అది ఒక అసహ్యంగా ఉంటుంది. దాని తర్వాత ప్యూప దశలోకి వెళ్ళిపోయేది రూపాంతరం చెందుతుంది. ఎలాగా పాపంలో ఉన్నప్పుడు మనిషి వ్యర్థమైన వాడిగా, కఠినమైన వాడిగా, దేవుని దూరంగా ఉండి వెర్రివాడిగా ఉంటాడో అటువంటి స్థితిలో అది కూడా ఉండి అదేం చేస్తుందంటే దాని చుట్టూ ప్యూప ఆ దశను ఏర్పాటు చేసుకొని లోపల రూపాంతరం చెంది చిన్న చిన్న మార్పులు జరుగుతూ ఉంటాయి. రెక్కలు రావడం,
కాళ్ళు ఈ చిన్న చిన్న కాళ్ళు రావడం, ఇవన్నీ మార్చుకొని ఒక్కసారి బయటకు వచ్చింది అందమైన చేతకు. అది మన జీవితం కూడా. మన జీవితం కూడా అటువంటి మనసు మారి రూపాంతరము చెంది ఎలా ఉండమంటాడు? రూపాంతరము పొందుడి. ఆ రూపాంతరం మనకు రావటమే నూతన సృష్టి, క్రొత్త జీవితం. కనుక ఈ క్రొత్త జీవితం అందరం కోరుకుంటాం, అందరం వింటాం, అందరికీ తెలుసు. కానీ సాతానుడు కొన్నిసార్లు మోసపరుస్తాడు. ఇది నిజమా, ఇంతేనా అన్నట్టుగా మాట్లాడని సాతానుకు తావీయక వాడి వైపు చెవి పెట్టకుండా మన మనస్సు దేవుని మీదనే కేంద్రీకృతం ఉండాలి. అందుకనే ఈ మైండ్ ఒక మాట అంటారు, కేంద్ర నాడీ వ్యవస్థ, సెంట్రల్ నర్వస్ సిస్టమ్ అంటారు. దీని నుంచి మొత్తం వచ్చే సంకేతాలు వెళ్ళిపోతాయి. మెదడు నుంచి ఒక్కొక్క భాగాలన్నిటికీ వెళ్ళిపోతాయి సంకేతాలు. వెళ్ళటానికి కారణం ఏంటంటే కేంద్ర నాడీ, సెంట్రల్ నర్వస్ సిస్టమ్ అంటారు. ఇక రకరకాలు ఉన్నాయి అన్నీ. అలాగనే మన దృష్టి, మన మనస్సు అంతా ఎవరి మీద ఉండాలా? యేసుక్రీస్తు మీదనే దృష్టి ఉంటే ఆయన వల్లే మనం రూపాంతరం పొందుతాం. యేసయ్య ఎలా ఉన్నాడో ఆ ప్రకారంగా మనం ఉంటాము. కనుక రక్షించబడిన మనము ఎలా ఉంటామంటే ఆత్మ యొక్క పునరుత్పత్తి కూడా జరుగుతుంది. మనిషి మారుతాడు, కొత్త సృష్టి. ఈ కొత్త సృష్టి వల్ల ఏమవుద్దంటే ఆత్మ కూడా మారిపోతుంది. ఆత్మ ఎప్పుడు ఏం కోరుకుంటుందంటే వాక్యం కావాలా, ప్రార్థన కావాలా, బైబిల్ చదువుకోవాలా, సహవాసంలో ఉండాలా, ఇవన్నీ కోరుకుంటుంది. కనుకనే ఎప్పుడైతే యోహాను సువార్త 1వ అధ్యాయం 5వ వచనం చూస్తే, యోహాను సువార్త 1వ అధ్యాయము 5వ వచనంలో చూస్తాడు, ఆ వెలుగు చీకటిలో ప్రకాశించున్నది కానీ చీకటి దాన్ని గ్రహింపకుండెను. ఇక చీకటి ఉంటే వెలుగు వస్తే చీకటి ఏం గ్రహిస్తుంది? ఇక వెలుగు మొత్తం నింపుద్ది అనమాట. కానీ ఆత్మలో పునరుత్పత్తి చెందిన వ్యక్తి ఎలా ఉంటాడంటే వెలుగుతో నింపబడతాడు, దేవుని యొక్క వెలుగుతో నింపబడతాడు. ఆ నింపబడిన వ్యక్తి దేనిగా మారుతాడంటే దేవుని యొక్క మహిమ వెలుగుగా మారిపోతాడు. దేవుని యొక్క మహిమ వెలుగుగా మారిపడతాడు. దాన్ని మనం చూస్తే క్రీస్తు మనసులోకి రావడం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 16వ వచనం మనం చూస్తే, ప్రభు మనస్సును ఎరిగి ఆయనకు 147 పేజీ 16వ వచనం. ప్రభు మనస్సును ఎరిగి ఆయనకు బోధింపగలవాడెవడు? మనమైతే ఏ మనసు గలవారం? క్రీస్తు మనస్సు గలవారము. ఎవరైతే రక్షింపబడ్డారో, ఎవరైతే నూతన సృష్టిగా మారారో, ఎవరైతే ఆత్మలో దేవుని యొక్క పునరుత్పత్తి శక్తిని పొందుకున్నారో, పరిశుద్ధాత్మ పొందుకున్న తర్వాత వాళ్ళు ఏం చేస్తారు? క్రీస్తు మనస్సును కలిగిన వారు. మన మనసు కాదు, క్రీస్తు మనస్సు కలిగిన వారము. కనుకనే ఫిలిప్పీ పత్రికలు కూడా మనం చూస్తే అదే మాట మనం చూడగలం. ఫిలిప్పీ రాసిన పత్రిక 2వ అధ్యాయము, అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీ రాసిన పత్రిక 2వ అధ్యాయము 5వ వచనము, క్రీస్తు యేసును కలిగిన ఈ మనస్సు మీరును కలిగి ఉండడు. ఏం మనస్సు అయింది? ప్రేమించే మనస్సు, దయ చూపే మనస్సు, కరుణ చూపే మనస్సు, తర్వాత ఇంకా క్షమించే మనస్సు, తర్వాత సేవ చేసే మనస్సు, తర్వాత త్యాగం చేసే మనసు కూడా. మరి మనకి ఎన్నుండి ఏం మనసు ఉంది? మనకు కావాల్సింది క్రీస్తు మనస్సు, ప్రేమించే మనసు కావాలి, క్షమించే మనసు కావాలి ముఖ్యంగా. కనుకనే ఈ మనసులోకి మనం మారాలంటే, ఎందుకంటే ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడై ఉండి దేవునితో సమానంగా ఉంటే విడిచిపెట్టుకునే భాగ్యమని ఎంచోలేదు. కానీ మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపం ఎంత తగ్గించుకున్నాడు ఆయన. ఆ మనసు అది ప్రేమ, క్షమాపణ, తర్వాత కరుణ, దయాళుత్వము, ఇవన్నీ ఉన్న తర్వాత తగ్గింపు స్వభావం. ఆ తగ్గింపు స్వభావం మనలో ఉండాలి. నేను గొప్ప అనుకోవటం కాదు. ఎవరు గొప్ప కాదు, దేవుడే మనం సృష్టించిన సృష్టికర్త గొప్పవాడు. ఎవరైనా అందరం మనుషులమే. కానీ మనం తెలుసుకోవాలంటే నాకంటే దేవుడు గొప్పవాడు. ఆయన నామమునకే ఘనత, మహిమ, ప్రభావములు కలుగును గాక. మనుషులకు కాదు, ఎవ్వరికి లేదు. ఒకవేళ మనిషి నన్ను గణపరచండి అన్నాడంటే సాతాండి అతను. కానీ ఎప్పుడైనా దేవుణ్ణే మనము గణపరచాలా, ఆయన్నే మనం స్తుతించాలా, ఆయన కృతజ్ఞత చెల్లించాలా, ఆయన మహింపరిచే వారిగా ఉండాలి. క్రీస్తు మనసు అంటే ఆయనలా మనం ఉండటం. ఎలా ఉండాలా? తగ్గింపు స్వభావంతో ఉండాలి. ఆయన దేవుని కుమారుడై ఉండి దాసుని
స్వరూపమును ధరించి దాసుడు అయిపోయాడు, సేవ చేసేవాడు అయిపోయాడు. అటువంటి సేవ మనలో ఉండాలి. కనుక ఇవన్నీ క్రీస్తు మనసుని మనం జ్ఞాపకం చేస్తున్నాం. అప్పుడే మనకు నూతన మనసు ఏర్పడుతుంది. ఈ నూతన మనసు ఏర్పడింది కనుకని అంటాడు, దేవుని చిత్తం ఏదో పరీక్షించి తెలుసుకొని మీ మనసు మారి రూపాంతరం పొందుడి. ఈ రూపాంతరం మనకి ముఖ్యమైనది కనుకనే పోయిన రెన్యూవల్ ఆఫ్ మైండ్ అంటాడు. రెన్యూవల్ ఆఫ్ మైండ్ అంటే మనసుని మార్చుకోవటం, రెన్యూ చేసుకోవటం. ఒకవేళ మనం ఒక్కోసారి ఏదైనా పని ఉన్నప్పుడు ఏం చెప్తామంటే, నీకు టైం అయిపోయింది, కార్డు ఏదన్నా లేకపోతే రెన్యూవల్ చేయాల్సిన టైం లేచి ఇచ్చినా అయిపోయింది, మళ్ళీ నువ్వేం చేస్తావు? ఆ సమయం అయిపోతే రెన్యూవల్ చేసుకోవాలి పోయి. ఆ రెన్యూవల్ చేసుకుంటే మళ్ళీ వస్తుంది. అలాగే మైండ్ కూడా అంతే. ఈ మైండ్ని కూడా రెన్యూవల్ చేసుకుంటా ఉండాలా, మార్చడానికి. ఆ మార్చే దానిలో అంటాడు, ఎందుకంటే దానివల్ల దైవిక స్వభావం వస్తుంది, వాటి దైవభక్తి. అంతేకాదు మోరల్ ప్యూరిటీ అంటే ఒక రకమైన పవిత్రత, పరిశుద్ధత కలుగుద్ది అంతే. ఈ మైండ్ రెన్యూ చేసుకుంటే మనకు వచ్చేది ఏంటంటే దైవిక స్వభావం లేక దేవుని అందరూ భయం భక్తి వస్తుంది. తర్వాత మనము మోరల్ ప్యూరిటీ అంటే మనము ఒక మాదిరికరమైనటువంటి పరిశుద్ధత కలిగి జీవిస్తాం అంతే. కనుక ఇది లేకపోతే పరిశుద్ధత అనేది ఉండదు అంతే. కనుక క్రీస్తు మనసు అంటే ఇవన్నీ మనకు ఉన్నాయి. పరిశుద్ధంగా జీవించడానికి ఇష్టపడాలా, తగ్గింపు జీవితం కావాలా, ఇతరులను ప్రేమించాలా, సేవ చేయాలా, ఓర్చుకోవాలా, క్షమించాలా, ఇవన్నీ మనకున్నాయే. అటువంటి అప్పుడే మనము క్రీస్తు మనసును మనం కలిగి ఉంటాము. క్రీస్తు మనస్సు యొక్క భవిష్యత్తు మనకేంటంటే, ఆయన మనసు కలిగినప్పుడు మనకిచ్చేది నిత్య జీవాన్ని. ఆ నిత్య జీవం పొందుకోవటానికే మనం అందరం జీవిస్తున్నాం. ఎవరు నశించిపోకూడదు. కనుకనే మనం జ్ఞాపం చేసుకుంటే యోహాను సువార్త 3:16 కనుక దేవుడి లోకమును ఎంతో ప్రేమించాడు. అంత ప్రేమించాడు కనుక ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వారి యందు విశ్వాసముంచు ప్రతి వాడు నశింపక నిత్య జీవాన్ని పొందుకోవాలి. ఎందుకు? ఎవరు నశించిపోకూడదు. ఆ నిత్య జీవము మనకి ఎలా వస్తుందంటే యోహాను సువార్త 17 చివరిగా యోహాను సువార్త 17 3 చూద్దాం. 17 3 చదవమ్మా. అద్వితీయ సత్యదేవుడవైన నిన్నును నీవు పంపిన యేసుక్రీస్తుని ఎరుగుటయే నిత్య జీవము. నిత్య జీవం ఎలా వస్తుంది అనుకుంటా ఉంటాం. తండ్రి అయిన దేవుని ఎరగాల, కుమారుడైన యేసుక్రీస్తుని ఎరుగుటయే నిత్య జీవం అంతే. ఈ హృదయంలో దేవుని ఎప్పుడైతే కలిగి ఉంటావో, కలిగి హృదయంలో ఉంచుకొని ఆ మనస్సు రూపాంతరం పొందించుకొని ఎప్పుడైతే ఉంటావో అప్పుడు నిత్య జీవం పొందుకుంటాం. కనుక అయోధ్య పరిశుద్ధమైన దేవుడు అందరికీ నిత్య జీవంతో నింపి నడిపించడం గాక. ఎందుకంటే మన మనస్సు మారి రూపాంతరం పొంది నిత్య జీవానికి వారసులుగా మనం ఉండాలి. ప్రార్థన చిత్రాల్లో ఉంచి, ప్రభువా ఇంతవరకు నాయన మీరు మాతో మాట్లాడారయ్యా. అవును తండ్రి, మమ్మల్ని సృష్టించిన సృష్టికర్త, మీ సృష్టి కార్యం మా ఎడల మేము చూసినప్పుడు నాయన దావీదు కీర్తన కాడువలే భయమును ఆశ్చర్యము కలుగుతున్నది నాయన. ఇంతగా నన్ను సృష్టించి నా అవయవాలు అన్నిటిని నిర్మించి ఇంతగా నన్ను ప్రేమించినందుకునైనా నీ కృతజ్ఞత చెల్లిస్తున్నాను నాయన. దీన్ని బట్టేనైనా నీ కొరకైనా జీవించి నీ బిడ్డగా నిన్ను తండ్రి అయిన దేవుణ్ణి ఎరిగి నిత్య జీవాన్ని పొందుకునే కృపను నాకు అనుగ్రహించాయని అందరం ప్రార్థన చేసుకున్నాం. ప్రేమగల తండ్రి, దయగల దేవ, మీ అపారమైన కృపను బట్టి నాయన ఈ పరిశుద్ధనము నాయన మీ సన్నిధిలో చిన్న మందగా చేరి తండ్రి మీ వాక్యులు ప్రభా ధ్యానించుండగా ఆత్మదేవ ప్రతి ఒక్కరి హృదయాల్లో ప్రభా మీ వాక్యం అనే విత్తనాన్ని ప్రభా నూరంతలుగా ఫలించి మనస్సు మారి రూపాంతరం పొంది క్రీస్తు మనసులోకి రూపాంతరం ప్రతి ఒక్కరు చెందినైన నిత్య జీవం పొందుకునే భాగ్యం అనుగ్రహించమని యేసు నామమున ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. మా తండ్రి అయిన దేవుని ప్రేమయు, కుమారుడును రక్షకుడైన యేసుక్రీస్తు కృపయు, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసము ఆదరణ చేరువచ్చిన బిడ్డలందరికీ, మనస్సు మారి రూపాంతరం పొందిన ప్రతి ఒక్క బిడ్డకు, నూతన సృష్టిగా మార్చబడటానికి ఇష్టపడిన వారికి మీ నిత్య జీవానికి వారసులుగా ఉంటుంది నాయన. చేరువచ్చిన బిడ్డలందరికీ ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలము తోడై ఉండునుగాక. ఆమేన్, ఆమేన్.